సో బోటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు. కానీ 20 ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇస్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ దెమ్? 20స్‌లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్‌తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం. యాజ్ అ డెర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్. అది ఈవెన్ యాక్నీకి పనిచేస్తుంది. అలాగే మన యాంటీ ఏజింగ్‌కి కూడా పనిచేస్తుందనమాట. ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారా? సో చూజింగ్ యువర్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూ చూజ్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే స్టార్ట్ చేసినప్పుడు choose the right person who is eligible, who is qualified to do your hair transplant. That is what is very important is one thing. సో ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో, ఎందుకు ఎండలేదు కదా అని. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి, మెడికల్ డైరెక్టర్. మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో యాక్నే గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇందాక ఎలాగో మీరు అన్నారు, యాక్నే జనరల్గా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వస్తాయని అంటారు. కానీ కెమికల్స్ సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి కూడా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా పింపుల్స్ వస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు. సో ఏది కరెక్ట్? సో యాక్నే కని చాలా రీజన్స్ ఉంటాయండి. దేర్ ఆర్ మెనీ రీజన్స్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీ హ్యావ్ టు సీ దేర్ మెడికేషన్స్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఎనీ మెడికేషన్స్. ఏజ్ ఈజ్ అఫ్ కోర్స్ అ ప్రాబ్లమ్ అండ్ జెనెటిక్స్ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతున్నప్పుడు దే విల్ కమ్ అప్ విత్ న్యూయర్ యాక్నే. లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, పీసీఓఎస్ ఉండడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడము అండ్ దేర్ లైక్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ లైక్ ఎక్కువ డాండ్రఫ్ ఇష్యూస్ ఉండడము, అవన్నీ మనం చూసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఫుడ్ ఇష్యూస్, సో గట్ ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉందా అన్నీ చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి వీ హ్యావ్ టు చూస్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ దేర్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ డిఫరెంట్ థింగ్స్ విల్ కమ్ అప్. లైక్ వీ హ్యావ్ టు డయాగ్నోస్, ల్యాబ్ టెస్ట్లు చేపిస్తాం మనం ఫస్ట్, దేని వల్ల వస్తుంది యాక్నే, మనకు ఎందుకు ఫ్లేర్ అప్ అవుతుంది అని. దెన్ అకార్డింగ్ టు దట్ వీ విల్ ట్రీట్ దెమ్ అనమాట. అలాంగ్ విత్ స్కిన్ కేర్ మనం ఇంట్లో వాడే లైక్ రొటీన్ థింగ్స్ కూడా, స్లీప్ ప్రాపర్గా ఉండాలి, ఎక్కువ ఫోన్ చూడడము, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. అదే ఫోన్ని మనము మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తాము, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాము. సో ఆబ్వియస్లీ దట్ ఆ ఇన్ఫెక్షన్ మన చేతి నుంచి ఆబ్వియస్లీ వెళ్ళిపోతుంది. కొంతమందికి పిక్ చేసుకునే అలవాటు ఉంటుంది బాగా ఊరికే ఫేస్ మీద. సో వి నెవర్ అడ్వైజ్ దెమ్ టు టచ్ దేర్ ఫేస్ అనమాట. సో అలా కూడా మనం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. పిల్లో కేస్ ఉంటుంది కదా, రిపీటెడ్గా యాక్చువల్గా పిల్లో కేస్ మనం అదే ఆయిల్ పెట్టుకొని పడుకుంటాం బెడ్ మీద, ఆ పిల్లో కేస్ అలాగే ఉంటుంది 10 days 15 days. బట్ వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద పిల్లో కేస్. ఇలా స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ అ లాట్ అనమాట. సో అవన్నీ చేస్తున్నప్పుడు మీకు యాక్నే ట్రిగర్ కూడా అలాగే తగ్గుతుంది, వస్తుందండి. దాంతోపాటు ట్రీట్మెంట్ వైజ్ కూడా మీరు రిలీజియస్గా ఫాలో అవ్వడం, మేము ఇచ్చేవి, ఇట్ విల్ రెడ్యూస్. సో ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు డైలీ స్కిన్ రొటీన్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు వచ్చే మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నైసినమైడ్ కానీ లేకపోతే రెటనాల్స్ కానీ, లేదంటే హైరానిక్ యాసిడ్స్, ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో నార్మల్ మధ్యతరగతి ఫ్యామిలీస్ ఎవరైతే ఉమెన్ అంత ఎక్స్పెన్స్ చేయని వాళ్ళకి సో ఈ స్కిన్ రొటీన్ చేయడం కష్టం అంటారా? లేదు, ఇప్పుడు అందరికి ఒక నార్మల్ ఆలోచన ఏంటంటే ఓకే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఆర్ బెస్ట్, అవే పనిచేస్తాయి, నార్మల్ ఫార్మసీ ప్రోడక్ట్స్ ఏం పనిచేయవు, లేదంటే దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ రిజల్ట్ అని. యాక్చువల్లీ చెప్పాలంటే దెర్ ఆర్ 2 things అండి హియర్. Expensive products, yes, there depends upon the expense, depends upon brand. Yes, one thing we have to see the brand also.
బట్ హ్యావింగ్ సెడ్ దట్ దేర్ ఫార్ములేషన్స్ లైక్ ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ తీసుకున్నాం అనుకోండి, దెర్ విల్ బి డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఫర్ దట్ విచ్ యాక్ట్స్ బెటర్, విచ్ హ్యాస్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్, విచ్ గివ్స్ బెటర్ రిజల్ట్స్ అనే ఫార్ములేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ లైపోలైజ్డ్ టైప్, లైక్ ఫ్యూ ప్రోడక్ట్స్ విల్ హ్యావ్ విచ్ ఈస్ సిమ్యులేటింగ్ టు ద లిపిడ్స్, మన నార్మల్ ఫ్యాట్స్కి ఫేషియల్ ఫ్యాట్స్ లిపిడ్స్కి దగ్గరలో ఉండే ఫార్ములేషన్స్ కొన్ని ఉంటాయి. ఈజీ అబ్జార్ప్షన్ ఉంటుంది. అప్పుడు రెటినాల్స్లో కూడా మనకి ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది. సో అది బెటర్ పెనిట్రేషన్ ఉంటుంది, లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మేము చూస్ చేసుకునేటప్పుడు సెన్సిటివ్ స్కిన్కి వాళ్ళకి ఇలాంటి ఫార్ములేషన్స్ అయితే బెటర్ బికాస్ ఆఫ్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ అని, ఫాస్టర్ రిజల్ట్స్ అని అలా చూసి మేము డిపెండింగ్ అపాన్ దోస్ పీపుల్ వీ చూస్ ప్రోడక్ట్స్ ఇన్ బిట్వీన్ ఎక్స్పెన్సివా అదా కాదు, ఇంగ్రీడియంట్స్ లిస్ట్, హౌ ద ఫార్ములేషన్స్ ఆర్, దాన్ని బట్టి వీ చూస్ ప్రోడక్ట్స్ అండి. అండ్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వర్క్ చేస్తాయి, ఫార్మసీ ప్రోడక్ట్స్ వర్క్ చేయవని కాదు. వీ గివ్ బోత్ ద ట్రీట్మెంట్స్ ఫర్ లైక్ depending upon the situation. We advise, we prescribe all the products depending upon the ingredients, how they work. సో ఇట్స్ నాట్ దట్ 300 ప్రోడక్టే పని చేయదు, 3000 ప్రోడక్టే పని చేస్తుంది అని అలాగే ఏమీ లేదు. అదే ఎక్స్పెన్సివ్ అలాగే చీప్ ప్రొడక్ట్స్ అనేసి కొంతమంది, సో ఎవరికైతే మనీ ఉంటుందో వాళ్ళే అందంగా కనిపిస్తారు, మన దగ్గర డబ్బు లేదు మనకు కనిపించమని ఒక అపోహ ఉంది వాళ్ళకి. నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ట్రెటినాయిన్ అని రెటినాల్ ఒకటి వస్తుంది. ఎస్, దట్ ద చీపర్ ప్రోడక్ట్స్ వర్క్స్ ద బెస్ట్. So it depends upon the formulations, that's what I'm saying. But the formulations wise చూసుకుని మనకి బెటర్ రిజల్ట్స్, ఫాస్టర్ రిజల్ట్స్ కావాలంటే we choose some ingredients formulations like encapsulated, lipolized ఇలా చూస్ చేసుకుంటాం అనమాట. బట్ the pharmacy products, some beautiful products are there which are like the go-to products for few dermatologists. మా 3-4 ప్రిస్క్రిప్షన్స్లో ఖచ్చితంగా ఆ ఫార్మసీ ప్రోడక్ట్ ఉంటుంది. సో అలా కూడా ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి. ఇట్స్ నథింగ్ లైక్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వర్క్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచిగా స్కిన్ కేర్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ తక్కువ కంటే కూడా వీ కెన్ స్టార్ట్ అ నార్మల్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దట్స్ ఆల్. సో ఈ కేవలం ఫేస్కేనా, ఇప్పుడు హెయిర్ విషయానికి వస్తే కూడా ఇది వర్తిస్తుందంటారా? ఎస్, హెయిర్ విషయంలో కూడా వర్తిస్తుంది. బట్ సమ్ ఆర్ మార్కెటింగ్ గిమిక్స్ అయితే ఉంటాయండి. ఎస్, డెఫినెట్లీ సమ్ యాంటీ హెయిర్ ఫాల్ అనేది, లైక్ హెయిర్ గ్రోత్ షాంపూస్ అనేది, ఇట్స్ ఆల్ నథింగ్. నో షాంపూ మేక్స్ యువర్ హెయిర్ గ్రో ఆర్ నో షాంపూ మేక్స్ లైక్ యాంటీ హెయిర్ ఫాల్ అనేది ఒక మిత్. మరి ఎలా వాటిని ఎందుకు మార్కెట్ వాళ్ళు కూడా అంత ప్రమోట్ చేస్తున్నారు, మనం ఎలా నమ్మాలి? మార్కెటింగ్ గిమిక్స్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నా షాంపూ వర్క్స్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది అసలు ఉండదండి. ఇట్స్ జస్ట్ దట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్, లైక్ మన డర్ట్ని ఎంత క్లీన్ చేస్తుంది, దాంట్లో ఉండే ఫార్ములేషన్స్, దట్ ఆల్ మ్యాటర్స్, దట్స్ ఆల్. బట్ యాంటీ హెయిర్ ఫాల్ అనేది మన మెడికేషన్స్లో ఉంటుంది, మన సీరమ్స్లో ఉంటుంది. బట్ నో షాంపూస్ ఆర్ ఎనీథింగ్ వర్క్స్ యాంటీ హెయిర్ ఫాల్ అనేది. సో దట్స్ వై వీ give the medications according to the hair fall grade and type. ఇందాక గ్రోత్ అన్నారు కదా, హెయిర్ గ్రోత్ కూడా ఎటువంటి షాంపూ గాను ఆయిల్ గానీ యూజ్ అవ్వదంటారా? అదొక మిత్ అండి. సో ఆయిలింగ్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అనుకుంటారు, కానీ ఆయిల్ అనేది మన స్కాల్ప్ వరకే రీచ్ అవుతుంది. మన హెయిర్ గ్రోత్ ప్రాసెస్ అనేది అండర్నీత్ దట్ హెయిర్ ఫాలికల్ లోపలికి రీచ్ అవ్వేది అసలు కాదు. ఆయిలింగ్ చేస్తే మన షాఫ్ట్ స్మూత్ అవుతుంది, ఫ్రిజ్ ఫ్రీ అవుతుంది. సో ఇట్ వర్క్స్ యాజ్ అ కండిషనర్, but it doesn't work as a fertilizer for your hair. So it works only on the top. Oiling చేసుకోమని చెప్తాము, బట్ ఓన్లీ a certain period of time చేసుకోండి. It works for frizziness and that conditioning type అని ఒక హెయిర్ వాష్కి ముందు ఒక 1 hour ముందు చేసుకోమని చెప్తాము, అంతే. అంటే డైలీ ఆయిలింగ్ అనేది ఎలా, అది బాగా ఇట్ విల్ బిల్టప్ యువర్ లైక్ మీ స్కాల్ప్లో బిల్టప్ ఎక్కువ చేస్తుంది, పోర్స్ క్లాగ్ చేస్తుంది, అండ్ దెన్ ఇట్ కమ్స్ డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. ఇదంతా అవుతుంది కాబట్టి వీ యూజువలీ అడ్వైజ్ నాట్ టు గో ఫర్ రెగ్యులర్ ఆయిలింగ్, ఓవర్ నైట్ ఆయిలింగ్ ఇలా చేయొద్దని చెప్తామండి. సో చూసారు కదండి, డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్ సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి, సో ఎగ్జాక్ట్లీ ట్రూ. అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని కింద కామెంట్ చేయండి. అలాగే లేయర్స్ స్కిన్ క్లినిక్కి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగైన్. నమస్కారం.